ఇందులో వచ్చేసి థైరాయిడ్ టెస్ట్, దీన్ని రెడ్ బ్యాక్టీరియల్ అంటారు. ఇందులో 4 ml బ్లడ్ ఇక్కడ మార్క్ ఉంది కదా, 4 ml వరకు బ్లడ్ శాంపుల్, అట్లీస్ట్గా 3 ml అయినా తీసుకున్నాం. ఇందులో కాల్షియం, థైరాయిడ్, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, కొలెస్ట్రాల్, ఇంకా విటమిన్ B12, D3 ఆ టెస్ట్లన్నీ ఇందులో రెడ్ బ్యాక్టీరియాలో వెళ్తుంది. ఇది ప్లెయిన్ ట్యూబ్ అన్నమాట. ఇది రెడ్ బ్యాక్టీరియల్. ఇందులో అవన్నీ టెస్టులు. ఇది ఓన్లీ గ్రే. ఇందులో మాత్రం షుగర్, FBS, TLBS, RBS ఓన్లీ షుగర్ టెస్ట్ మాత్రమే ఇందులో మనం పంపిస్తాం. ఇంకోటి వచ్చేసి లావెండర్ లేదా పర్పుల్. ఇందులో వచ్చేసి CBC, CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, HbA1c అంటే షుగర్ ఉన్న పేషెంట్కి 3 నెలల షుగర్. ఇందులో ఆ 3 టెస్టులు మాత్రం అవైలబుల్ ఈ ట్యూబ్. ఇంకోటి వచ్చేసి బ్లాక్ ESR టెస్ట్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రెడ్, ESR బ్లాక్ ట్యూబ్. బ్లాక్ బ్యాక్టీరియాలో ఓన్లీ ESR టెస్ట్కి మాత్రం తీస్తాం. ఇందులో ఒక 1.6 ml అయినా సరిపోతుంది ESR టెస్ట్. ఇందులో ESR అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రెడ్, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అట్లా ఉంటుంది. ఇందులో రెడ్లో మాత్రం అన్ని టెస్ట్లు వస్తాయి. ఇది ఓన్లీ షుగర్కే. ఇది మాత్రం CBP, CBC, HbA1c 3 months షుగర్. ఇది మాత్రం ఓన్లీ ESR టెస్ట్ మాత్రమే అవుతుంది. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనకి ఏమేమి టెస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఆ చార్ట్లో అన్నమాట. అది మొత్తం మనకు చాలా టెస్టులు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీకి వెళ్తుంది, ప్యాథాలజీ సపరేట్ వెళ్తుంది, బయోకెమిస్ట్రీ సపరేట్. అక్కడికి మనం బ్లడ్ శాంపుల్ దీని మీద బార్ కోడ్ వేయాలి. బార్ కోడ్ వేసి ఇప్పుడు ఆల్రెడీ తీసింది ఇందులో ఇట్లా బార్ కోడ్ వేస్తాం. ఇది అక్కడ మనం స్కాన్ చేసుకుని ఈ టెస్ట్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు అక్కడ టెస్ట్ చేసి మన డైరెక్ట్ మన లాగిన్లో మనం కొట్టేసి ఏమేమి టెస్ట్ అయిందని మన లాగిన్కి వాళ్ళ సెల్కి డైరెక్ట్ పేషెంట్ యొక్క సెల్ నెంబర్కి రిపోర్ట్స్ వెళ్తాయి అన్నమాట. రేపు ఈరోజు శాంపుల్ ఇచ్చినామనుకో రేపటికల్లా వాళ్ళ మొబైల్కి టెస్ట్ ఈ DIAX అని వస్తుంది. అందులో వాళ్ళకు రిపోర్ట్లు వస్తే మన లింక్ క్లిక్ చేస్తే టెస్ట్లన్నీ మనకు వచ్చిన రిజల్ట్ అన్ని మన మొబైల్లో మనమే చూసుకోవచ్చు. అంతే. ఇది అదొకటి. ఇంకోటి బ్లడ్, ఇప్పుడు బ్లడ్ పొరపాటున మనం బ్లడ్ తీసుకున్నా కింద పడింది, అప్పుడు ఏం చేయాలి అంటే బ్లడ్ బాడీ ఫ్లూయిడ్స్ ఫిల్మ్ మేనేజ్మెంట్. ఇదేమో మెర్క్యూరీ ఫిల్మ్ మేనేజ్మెంట్. ఇదేమో BP ఆపరేటర్ కింద పడుతున్నప్పుడు పడితే ఏం చేయాలంటే మెర్క్యూరీ. ఇదేమో బ్లడ్ ఫిల్మ్ మేనేజ్మెంట్. మన 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్, అది ఫస్ట్ ఒక కిట్ స్పీడ్ మేనేజ్మెంట్ కిట్ అనేది రెడీ చేసుకుని ఉండాలి. అందులో ఏమేమి కావాలి, గ్లౌజ్, మాస్క్, స్పెట్స్, ఎల్లో ఇది అంటే డేంజర్ అనేది పెట్టడానికి అని చెప్పేసి అది రెడీ చేసుకోవాలి. బ్లడ్ పడ్డప్పుడు మాత్రం ఏమంటే మరి అక్కడ స్పీడ్ కిట్ ఆల్రెడీ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తర్వాత ఆ ట్రేలో ఏమేమి ఉంటాయి, గూగుల్స్, గ్లౌజ్, మాస్క్ అవన్నీ ఇది వేసుకుంటాం. ఇలా మనం ప్రిపేర్ చేసుకుని అక్కడ వేసుకున్న తర్వాత మనం అన్ని బాడీ డ్రెస్ వేసుకున్న తర్వాత టిష్యూ వేయాలి. దానికి రక్తం పడింది టిష్యూ వేసిన తర్వాత 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ టిష్యూ వేసిన తర్వాత దాంట్లో 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ వేసిన తర్వాత అది అట్లనే 20 minutes దాకా వెయిట్ చేయాలి. మనం టిష్యూ పెట్టేసి దాని మీద హైపోక్లోరైడ్ సొల్యూషన్ 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ వేసిన తర్వాత 20 minutes తర్వాత మనము అవుటర్ టు ఇన్నర్ అంటే ఆ గ్లాస్ నుంచి ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా మొత్తం ఒకే దగ్గరికి మిడిల్కి చేయాలి. అవుటర్ టు ఇన్నర్ మొత్తం మిడిల్ చేసిన తర్వాత సాధారణంగా మనం డస్ట్ బిన్లో ఏదో దాంట్లో వేసి బ్లడ్ స్కూల్ ఇది వచ్చేసి మెర్క్యూరీ BP ఆపరేటర్ కింద పడ్డప్పుడు అది అట్లా. అప్పుడు మనం కంపల్సరీగా మనం ఐటమ్స్ ఏమున్నా గాజులు కానీ రింగ్స్ కానీ వాచ్ అన్నీ తీసేసిన తర్వాత దానికి సపరేట్ ఏంటి అంటే అక్కడ వాటర్ ఒక కంటైనర్, యూరిన్ కంటైనర్ కాదు ప్లాస్టిక్ కంటైనర్లో అందులో సగం వాటర్ ఓన్లీ ప్లేన్ సిరంజ్. ఇది సిరంజ్ ఓన్లీ. దాంతో ఎక్కడ మన ట్యాబ్స్ అది ఎక్కడ పడింది ఏంటంటే పోలేం కదా, ట్యాబ్స్ సహాయంతో అది ఎక్కడ ఎట్లాగో మనం వేసుకోవాల్సిందే, మాస్క్ అవన్నీ వేసుకోవాల్సిందే. అది ఎక్కడ పడింది ఏంటి అని చెప్పేసి అంతా ఒక దగ్గర ఇంకా ఏంటంటే ఒక అట్ట ముక్కలు 2 తీసుకొని ఇందులో వేయాలి కంటైనర్ కప్పాలి. దీంతో ఈ నీళ్ళతో తీసుకున్నాక ఈ కంటైనర్ వాటర్ ఉంది కదా ఆ నీళ్ళలో వేసిన తర్వాత మొత్తం ఏమైనా ఉన్నాయా అని తీసుకున్నాక లాస్ట్ అంతా ఏమన్నా ఇందులో వేసేసి అది బ్లాక్ కవర్లో వేయాలి. మొత్తం బ్లాక్ కవర్లో వేసేస్తే